నమస్కారం S7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఎంఈఓ జయంత్ బాబు తేలప్రోలులో పోలీసు అధికారుల తనిఖీలు 37 వాహనాలు సీజ్ సకాలంలో పంట కాలువలు మురుగు కాలువల మరమ్మతులు చేపట్టి ఖరీఫ్ సీజన్లో రైతులు పంట నష్టపోయే పరిస్థితి లేకుండా చూడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావుతో కలిసి ఫీడర్ ఛానల్ను శివసామిరెడ్డి పరిశీలించారు. అనంతరం సామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కంచూర్లపాలెం, సోమసుందరపాలెం, తేలప్రోలు, ఐతానగర్, నేలపాడు, అత్తోట గ్రామాల పరిధిలో 6000 ఎకరాల వ్యవసాయ సాగు భూములున్నాయని, గత సంవత్సరం పంట కాలువలు, మురుగు కాలువల్లో మరమ్మతులు చేయనందున ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట పొలాల్లో నీరు నిలిచి పంటలు నాశనమయ్యాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో పంట కాలువలకు, మురుగు కాలువలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను, తూటికాడలను తొలగించాలని కోరారు. ఎందుకంటే గత సంవత్సరం చూసేట్లయితే భారీ వర్షాల వలన అసలు ఎదబెట్టుకున్న చేలు కూడా దెబ్బతినిపోయి ఇంజన్లు పెట్టుకుని, ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని బయటకు తోడుకోవాల్సిన పరిస్థితి, 2-3 సార్లు ఎదబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ మేము ఉండదు కానీ చూసేటైతే ఫీడర్ ఛానల్ అసలు ఇది పంట కాలువ, మురుగు కాలువ అనేది అనుమానంగా ఉంది. మొత్తం కూడా గుర్రపు డెక్కతో పెనవేసుకుపోయి అసలు ఒక్క చుక్క కూడా ముందుకి పారుదల అయ్యే పరిస్థితి లేదు. మరి ఇరిగేషన్ అధికారులు మరి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పంట కాలువల్ని, మురుగు కాలువల్ని మరమ్మత్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న నిర్వహించే క్రమంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఆ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తెనాలి మండల పరిధిలోని తేలప్రోలు గ్రామంలో గురువారం రూరల్ సిఐ వెంకటేశ్వరరావు, 1 టౌన్ సిఐ ఎం దశరథరామారావు, రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు, కొల్లిపర ఎస్ఐ రవీంద్రారెడ్డిలు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. సరైన ఆధారాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ క్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలకు విఘాతం కాకుండా మసలుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎలక్షన్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు ఈ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మా సబ్ డివిజన్ పోలీసులందరి మొత్తం తేలప్రోలు విలేజ్లో జరిపిన కార్డన్ సెర్చ్లో మొత్తం 37 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలు సరైన పత్రాలు లేనందున వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది. తదుపరి వాటి మీద సరైన విచారణ చేసి వాటి మీద సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రేపు కౌంటింగ్ రోజున అందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడే విధంగా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల్లాగా మారి ఏదైనా గొడవలకు, అల్లర్లకు పాల్పడితే చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బాండును కూడా బ్రీచ్ చేయించి వాళ్ళతోటి ఆ బాండ్ విలువ ₹1,00,000 కట్టించే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ మీద మానిటరింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి పరిపూర్ణంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ కూడా సహకరించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అత్యంత చారిత్రాత్మక మహిమాన్విత దేవాలయంగా పేరునికగాంచి తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సోచ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, అట్లే 16వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించినట్లు ఆలయ ఈవో ఔతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, భక్తుల చేత చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.
భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని అన్నారు. అర్చకులు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం స్వామివారికి విశేష పూజలు, సుందరాకాండ ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. శ్రీ హనుమత్ జన్మదినోత్సవం రోజైన శనివారం నాడు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతాయని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా 2వ తేదీన జంభీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4వ తేదీన చూత ఫలార్చన, 5వ తేదీన 1108 లడ్డులతో విశేషార్చన, 6వ తేదీన కదరీ ఫలార్చన, 7వ తేదీన నాగవల్లి దళార్చన, 8వ తేదీన పుష్పార్చన, 9వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 10వ తేదీన శ్రీ సంవత్సర హనుమత్ కళ్యాణం, 11వ తేదీన పూర్ణావతి ఊంజల్ సేవలతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, రొంపిచల సురేష్, ఎం వెంకటేష్, గుడివాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ధరబజార్ నందు చేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా వార్షికంగా ఇది 16వ సంవత్సరం లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞము మరియు లక్ష ప్రదక్షిణ కార్యక్రమం కూడా బిగినైంది ఆల్రెడీ. ఈ కార్యక్రమాలు రేపు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. రోజుకొక స్వామివారికి ఒక అలంకారము, అదేవిధంగా రోజు హోమములు మరి విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. తెనాలి షరా బజార్లో చేసినటువంటి శ్రీ సంవత్సర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున హనుమత్ జయంతి రోజు అయినటువంటి శనివారం రోజున స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే 2వ తేదీన స్వామివారికి ఉదయం పూట 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, 2వ తేదీన జంబీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4వ తేదీన చూత ఫలార్చన, 5వ తేదీన 1008 లడ్డూల నివేదన కార్యక్రమం, 6వ తేదీన కదిరీ ప్రార్థన, 7వ తేదీన నాగవల్లి దళార్చన, 8వ తేదీన పుష్పార్చన, 9వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 10వ తేదీన సంవత్సర హనుమత్ కళ్యాణం, 11వ తేదీన ఊంజల్ సేవ, పూర్ణాది కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రగా అనుకుంటున్నాం. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయదలిచినటువంటి భక్తులు ముందుగానే ఆలయంలో తమ పేరును నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయమని కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం అనగా 31వ తేదీ ఉదయం 8 గంటలకి స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. భక్తులు విశేషంగా పాల్గొని శోభాయాత్రలో పాల్గొని స్వామివారి పతాకాన్ని తీసుకెళ్లి వారి ఇంటి మీద ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. తెనాలి పట్టణం శ్రీ షరాబజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి ఉత్సవాలు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతున్నవి. కావున భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని యువత తాము ఎంచుకున్న క్రీడలో అత్యున్నతంగా రాణించాలని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తెనాలి శాఖ అధ్యక్షుడు పావులూరి రాంబాబు యువ క్రీడాకారులకు సూచించారు. తెనాలి చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ వారు ఇండోర్ స్టేడియంలో 20 మందికి సమ్మర్లో హ్యాండ్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్న క్రమంలో గురువారం రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడిన క్రీడాకారులకు రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రోత్సాహం అందజేశారు. పౌష్టికాహారం, దుప్పట్లు, టవర్స్ అందజేశారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు దుస్తులు అందజేశారు. కార్యక్రమం ఉద్దేశించి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ యువత క్రీడా నైపుణ్యంతో ఎంచుకున్న క్రీడలో ఉన్నతంగా రాణించాలని అన్నారు. క్రీడాకారుల అవసరాలను గుర్తించి తమ వంతు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొఠారి, గొత్తా వెంకటరత్నం, ఆలపాటి కిరణ్, బొత్తుల వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, వినయ్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నెలలో యూత్ సర్వీస్ అనేది మాకి మెయిన్ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ రోజున మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తానికి మేము వాళ్ళకి ఉచితంగా అందరికీ 2 బెడ్షీట్స్, టవల్స్, పౌష్టికాహారం ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి కార్యక్రమం చేస్తున్నాము. వీళ్ళందరూ ముందు కూడా మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సౌజన్యంతో, హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో మన తెనాలిలో ఉన్నటువంటి
ఏఎస్ అన్నాబత్తుని సత్యనారాయణ గారి యొక్క ఇండోర్ స్టేడియంలో హ్యాండ్బాల్లో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడినటువంటి 20 మంది విద్యార్థులకి సంవత్సరం మొత్తం కూడా ఇక్కడే క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఈ స్టేడియంలో. మరి దానిలో భాగంగానే మనకి వాళ్ళ తెనాలి రోటరీ క్లబ్ వాళ్ళు యూత్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, మనం యువతకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులు 20 మందికి కూడా పౌష్టికాహారం ఇవ్వటం కానివ్వండి, అలాగే వాళ్ళు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్షీట్స్ కానీ మరి అలాగే దుప్పట్లు కానీ పంపిణీ చేయాలనేటువంటి చక్కటి సదాశయంతో ముందుకొచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని ముందుగా అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా క్రీడాకారులకు కాకుండా యువతకి ఏ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవటంలో ముందంజలో ఉండాలని, మరి అలాగే ఈ క్రీడాకారులు 20 మంది కూడా మన రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండంగా ఇండియాలో జరిగేటువంటి పోటీల్లో కూడా మన రాష్ట్రాన్ని ముందెత్తులో ఉంచాలని చెప్పి, మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా ఉండాలని చెప్పి ఈ క్రీడాకారులందరినీ కూడా అభినందిస్తూ మరి మా అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ఇలాంటి భవిష్యత్తులో కూడా యువతను ప్రోత్సహించడానికి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తెనాలి స్టేడియంలో అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి 20 మంది క్రీడాకారులకి తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి బత్తుల వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆ కమిటీలో ఉన్నటువంటి వినయ్ గారు, కిషోర్ గారు, వాళ్ళందరి ద్వారా కూడా క్రీడాకారులకి టీషర్ట్లు పంపిణీ చేయటం, దానితో పాటు మరి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో క్రీడాకారులందరూ కూడా మరి ఎంతో అవసరమైనటువంటి బెడ్షీట్స్, టవల్స్, వాటితో పాటు పౌష్టికాహారం క్రీడాకారులకు ఏదైతే అవసరమో అది కూడా వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తెనాలి ప్రాంతం అంటేనే మరి క్రీడలకి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి క్రీడల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇలాంటి కమిటీలకి, క్లబ్స్కి, వాటన్నిటికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణంలోని 15వ డిపో సెంటర్ నందు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు అనుసరించాల్సిన విధి విధానాలపై తెనాలి 1 టౌన్ పోలీసులు స్థానికులకు గురువారం అవగాహన కలగజేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో తెనాలి 1 టౌన్ పోలీసు అధికారులు తెనాలి పట్టణంలోని 15వ డిపో సెంటర్ ప్రాంతవాసులకు అనుసరించాల్సిన నియమావళి పట్ల గురువారం అవగాహన కలుగజేశారు. స్థానికులతో మమేకమైన పోలీసు అధికారులు ఆ ప్రాంతంలోని శాంతి భద్రత గురించి వివరాలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్కి ముందు మరియు కౌంటింగ్ ముగిశాక అనుసరించాల్సిన విధి విధానాలపై ఆ ప్రాంత వాసులకు 1 టౌన్ పోలీసు అధికారులు అవగాహన కలుగజేశారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శాలిగ్రామ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాలస్వామీజీ మంగళాశాసనంతో శ్రీ దాసాంజనేయ స్వామివారి వార్షిక ఆధ్యాత్మిక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో శాలిగ్రామ మఠం కమిటీ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న దాసాంజనేయ స్వామివారి వార్షిక ఆధ్యాత్మిక వేడుకల్లో తొలి రోజైన గురువారం లక్ష నాగవల్లి దళార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. బాలస్వామీజీ కార్యక్రమాల ప్రాధాన్యత మీడియాకు వివరించారు. జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. 1108 కదలీ ఫలాలతోనూ 1108 మామిడి పళ్లతోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో శాలిగ్రామ మఠం కమిటీ చైర్మన్ నంబూరి కృష్ణమూర్తి, ముద్దాభక్తులు రమణయ్య, ఉప్పాల నాగేశ్వరరావు, రాముడు, మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ దాసాంజనేయ స్వామి వారి జన్మోత్సవ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన విశేషంగా నిర్వహించాము. అలాగే ఆంజనేయ స్వామివారు చాలా మహాశక్తి స్వరూపుడు. ఆ స్వామివారు వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రశుద్ధ్యాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పని మనకి మంగళాష్టకంలో పరాశర సంహిత అనే యొక్క గ్రంథంలో ఆంజనేయ స్వామివారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం రోజు జన్మించారని మనకి చెప్పారు పెద్దలు. పరాశర మహర్షి వారు తెలియపరిచారు. హనుమాన్ జన్మోత్సవం శనివారం రావటం చాలా గొప్ప విశేషం అన్నమాట. అందరికీ ఆ స్వామి కృప పరిపూర్ణంగా కలగాలనే సంకల్పంతో ఈరోజు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించాము. అలాగే ఈరోజు గుంటూరు యొక్క వాస్తవులైన శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క మహిళా సంఘ భక్త బృందం వారు వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని కూడా విశేషంగా నిర్వహించారు. అలాగే రేపు శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి వారికి విశేష ఫలరసాలతో అభిషేకము, అలాగే రేపు సాయంత్రము స్వామివారికి విశేషంగా హనుమంతుడి యొక్క కీర్తనలు ఆలాపన కార్యక్రమం శ్రీ రామలింగేశ్వర భజన మండలి వారిచే, అలాగే రేపు స్వామివారికి కీర్తన అర్చన,
అలాగే 1108 అరటిపళ్లతో స్వామివారికి విశేష అర్చన కైంకర్యం జరుగుతుంది. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం పూట శ్రీ దాసాంజనేయ స్వామి వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము అర్చనా కైంకర్యం, సాయంత్రం 1108 మామిడి పళ్లతో అర్చనా కైంకర్యం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ 3 రోజులు జరుగు కార్యక్రమానికి విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించి కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. పోషక విలువలు గల ఆహార పదార్థాలను మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు విధిగా అందించాలని మండల విద్యాశాఖ 2వ అధికారి వి జయంత్ బాబు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సూచించారు. పోషక విలువల గల ఆహార పదార్థాలను మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు విధిగా అందించాలని మండల విద్యాశాఖ 2వ అధికారి జయంత్ బాబు మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు సూచించారు. స్థానిక కొత్తపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ వి జయంత్ బాబు మాట్లాడుతూ జూన్ మాసంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ నిర్వాహకులు విధిగా పాటించాల్సిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల మిడ్ డే మీల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందించిన నిపుణురాలు శాంతమ్మ గారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ రుచికరమైన పరిశుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం ట్రైనింగ్ నిర్వహిస్తుంది. తాజ్ కోరమండల్ హోటల్లో వంట చేసేటటువంటి ప్రధానమైనటువంటి వంటదారులు చెఫ్లు మెయిన్ చెఫ్లతో రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ పదార్థాలని ఎంతంత పరిమాణంలో వినియోగించాలి, పోషక విలువలు పోకుండా ఏ విధంగా వాటిని వండాలి, దీని మీద శిక్షణ. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నివారించడం, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత నిర్ణయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులకి వివరించడం జరుగుతుంది. వేసవి ఎండ తీవ్రత వల్ల అనేక ఇబ్బందులున్న క్రమంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీల పనుల విషయంలో మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. వేసవి ఎండ తీవ్రత వల్ల అనేక ఇబ్బందులున్న క్రమంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు పనుల సమయంలో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు డిమాండ్ చేశారు. గురువారం తెనాలి మండల పరిధిలో తేలప్రోలు గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు తమకున్న సమస్యలను రైతు నాయకులకు తెలిపారు. 2 పూటల పనులు చేయవలసి రావడంతో 4 నుండి 5 కిలోమీటర్ల వరకు 2 సార్లు రావాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యంతో ఉపాధి హామీ చట్టం రాలేదని అనేక పోరాటాలు చేయటం వల్ల వచ్చిందన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. 300 రూపాయల కనీస వేతనంతో ఇతర సదుపాయాలు కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి మెడికల్ కిట్లు అందజేయాల్సిన ప్రభుత్వం వారికి మెడికల్ కిట్లు అందజేయటం లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పేసి. అలాగే ప్రమాదవశాత్తు ఏదన్నా వాళ్ళకి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఎంఈఓ జయంత్ బాబు. తేలప్రోలులో పోలీసు అధికారుల తనిఖీలు, 37 వాహనాలు సీజ్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.